Divine morning, dear youth and students of India and the world. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ వెల్కమ్స్ యు ఆల్ టు ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకి, విద్యార్థులకి ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసాన్ని అందిస్తుంది ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో అత్యంత భయం అనేది 101 రకాల భయాలకు కారణం ఈ భయం అని చెప్తారు. అదే నేటి ధ్యాన యువలో టాపిక్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్. ఒక అద్భుతమైన పుస్తకము రచించినటువంటి ఒక అద్భుతమైన గెస్ట్ ద్వారా, ఒక మంచి స్పీకర్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, యువతకు విద్యార్థులకు ఎందుకు అవసరం, మామూలుగా మాట్లాడినప్పుడు లేని భయాలు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఎందుకు భయాలు వస్తాయి. వారు ఒక అద్భుతమైన పుస్తకం రచించారు, మైక్ ఇన్ టైనీ హ్యాండ్స్ అని. సో ఆ రచయిత మరియు స్పీకర్, కోచ్ 1-to-1 కోచింగ్ ఇస్తూ ఉంటారు. లర్నింగ్ అండ్ డెవలప్మెంట్కి ఎన్నో రకాలుగా హెడ్గా ఎంతోమంది ట్రైనర్లను తయారు చేస్తూ అవకాశాలు ఇస్తూ ఉంటారు. వారే డాక్టర్ ఎస్ ఆనంద్ రెడ్డి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఆనంద్ రెడ్డి గారు. నమస్కారం శివ. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో మామూలుగా మాట్లాడినప్పుడు లేని భయాలు ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఎందుకు వస్తుందంటారు? అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? పబ్లిక్ స్పీకింగ్ అంటే మనిషి తనకు కలిగినటువంటి ఆలోచనని ఎదుటి వాళ్ళకి చెప్పడం. అంటే నేను ఒంటరిగా ఒకరితోటి ఒకరు మాట్లాడేది వేరు, ప్లస్ నలుగురిని కూర్చున్నప్పుడు నేను నిలబడి వాళ్ళకి సమాధానం చెప్పడం వేరు. అయితే పబ్లిక్ స్పీకింగ్లో నాలో ఉన్నటువంటి భావాలను నా భాష రూపంలో, నా ఆలోచన రూపంలో నేను వ్యక్తీకపరచడం. సో నేను అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సడన్గా ఒంటరిగా మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించదు. కానీ ఎప్పుడైతే నలుగురిని మనం కలిసామో, నలుగురు మన ఎదురుగా ఉన్నారో, ఆ భయం మొదలవుతుంది. నేను సర్వసాధారణంగా మనం చెప్తూ ఉంటాం, బయట ఫ్రెండ్స్ తోటి కలిసినప్పుడు టీ షాప్ దగ్గర కూర్చొని ఉంటావు. అక్కడ నువ్వు ఎంతన్నా మాట్లాడతావు, ఏమైనా మాట్లాడతావు. కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు అసలు భయం అనేది రాదు. ఎదుటివాడు ఏం ఆలోచిస్తున్నాడు అన్నది ఆలోచన అస్సలు రాదు. కానీ అదే స్టోరీని, అదే విషయాన్ని అందరూ అటు కూర్చున్నప్పుడు నువ్వు ఇటు నుంచి మాట్లాడు, ఆ భయం వచ్చేస్తుంది. అంతే, అక్కడ బిగిన్ అవుతుంది. అసలు ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది స్టేజ్ ఫియర్ అంటారు. అందుకే ఇప్పుడు చాలా కంపెనీలు ఏం చేస్తున్నారంటే స్టేజ్ లేకుండా మొత్తం ప్లాట్ఫామ్ ఫ్లాట్ గా చేసేస్తున్నారు. నో స్టేజ్ ఉంటే భయం అవుతుందని స్టేజ్ తీసేశారు. ఎందుకంటే స్టేజ్ అంటే ఎలివేషన్, కొద్దిగా హైట్ ఉంటుంది. ఇప్పుడు అది తీసినా మళ్ళీ స్టేజ్ ఫియర్ అన్న కాన్సెప్ట్ మాత్రం సాధారణంగా అందరూ మాట్లాడుతూనే ఉంటారు. అందరూ ఒకవైపు ఉంటారు, మనం ఒకవైపు ఉండేటప్పటికి అది స్టేజే. అయితే నువ్వు చాలాసార్లు గమనించు, నువ్వు మాట్లాడేది సపోజ్ నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చెయ్యి అన్న యువతకు కూడా ఈరోజు దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్. అది ఎందుకు వస్తుంది ఆ భయం? అంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదా? ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్. కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్, టాపర్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ద ఇంటర్వ్యూస్ వెన్ దే గో ఫర్ ఇంటర్వ్యూస్ ఫర్ జాబ్. రైట్. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ భయం? మనం సాధారణంగా చూడండి, మీరు రోడ్డు వైపున అలా నడుస్తున్నప్పుడు కానీ ఎవరైనా మీ దిక్కు ఇలా చూశారనుకోండి, మనకు టక్కున ఒక ఆలోచన, ఇతను ఎందుకు నా దిక్కు చూస్తున్నాడు, నాలో ఏమైనా తప్పుందా అని ఇమ్మీడియట్గా మనల్ని మనం చూసుకుంటాం. అయితే సేమ్ సిచ్యువేషన్ ఇఫ్ యూ అప్లై ఫర్ పబ్లిక్ స్పీకింగ్. మనిషికి భయము నీ లోపల నుంచి రాదు, ఎదుటి వాళ్ళని చూస్తూ ఉండడం వల్ల వస్తుంది. అయితే ఎదుటి వాడిని చూస్తే భయం వస్తుందా అంటే రాదు, మామూలుగా చూస్తే. అయితే ఎప్పుడైతే ఎదుటివాడిని చూసి అతనిలో కానీ వాళ్ళలో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ని నువ్వు డీకోడ్ చేసి ఇది నాకు సంబంధించింది అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు వస్తుంది. డెప్త్ సైకాలజీ ఉంది ఇందులో. అబ్సల్యూట్లీ. ఇప్పుడు అందుకే మనం అక్కడ కూర్చోగానే ఫస్ట్ నువ్వు ఒక 30 మెంబర్స్ ఉన్నారు నీ ముందు, నువ్వు నిలబడగానే అక్కడ నీకు 30 మెంబర్స్ చూడగానే ఒకరు నవ్వుతారు, ఒకరు మాట్లాడకుండా సైలెంట్గా సీరియస్గా చూస్తారు, ఇంకో 2 మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళగానే అవన్నీ నువ్వు డీకోడ్ చేసుకోగానే ఆ భయం మొదలవుతుంది మనిషికి. అయితే ఈ భయం కొంతమందికే ఉంటుందా? అందరికీ ఉంటుందా? మరి కొంతమందికి ఉండదుగా, ధైర్యంగా మాట్లాడేస్తారు. అయితే ప్రపంచంలో 25 to 30% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ ఫియర్. అంటే చిన్ననాటి నుంచే ఉంటుంది అంటారా? చిన్ననాటి నుంచి ఉండదు, మళ్ళీ అది కూడా చెప్తాను. అయితే ఇప్పుడు భయాలలో ఇప్పుడు చూసుకుంటే మొదటిది డెత్కు భయపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. ఓహో. సెకండ్ పబ్లిక్ స్పీకింగ్కి భయపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
సో నువ్వు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు అన్ని భయాలకు మూల కారణం ఇది కావచ్చు మిగిలిన వాటికి. అంతే, 101 రకాల భయాలు ఉంటాయని ఎక్కడ చదివా మనం. ఎవరికైతే స్టేజ్ ఫియర్ ఉంటుందో, స్టేజ్ మీద మాట్లాడడం భయం ఉంటుందో, 101 రకాల భయాలు దాగి ఉంటాయని నేను 90s లో ట్రైనింగ్ వచ్చే ముందు చదివా. నువ్వు 90s లో చదివినా 24 లో ఉన్నా అది కారణం సేమ్ ఇప్పటికీ. ఓకే ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు, ఇది పిల్లల్లో ఉంటదంటే సాధారణంగా పిల్లల్లో మీరు చూడండి 3 to 5 years ఆర్ 2 to 5 years ఏజ్ గ్రూప్ పీపుల్ ఎప్పుడు భయపడరు. ఏదున్నా డైరెక్ట్ గా అడిగేస్తారు, చెప్పేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే యాజ్ దే గ్రో అప్ దే స్టార్టెడ్ అక్యుములేటింగ్ దిస్ ఫియర్ ఆర్ గెటింగ్ దిస్ ఫియర్. రైట్. అయితే ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ లో మనల్ని అడగగానే ఏం చేస్తాము? కొన్నిసార్లు తిడతాం, కొన్నిసార్లు ఆన్సర్ చెప్పాము, కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తుంటాం. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్. కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక స్టూడెంట్ ధైర్యంగా లేచేదని అడిగినప్పుడు స్కూల్లో టీచర్లు తిట్టడం లేదా పేరెంట్స్ మందలించడం, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ సర్టన్ థింగ్స్ అన్నది అక్యుములేట్ చేస్తాయి. అయితే ప్రొజెక్షన్ కూడా ఎట్లా వస్తుంది అంటే సోషల్ ప్రొజెక్షన్. అరే నువ్వు అలా మాట్లాడకు, పక్కోడు చూడు ఏం చేస్తున్నాడు, నువ్వు అలా మాట్లాడితే దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, సైలెంట్ గా కూర్చో, అందరి ముందు నువ్వు మాట్లాడొద్దు అనేది ఫీడ్ చేస్తున్నాయి. అంటే తను మాట్లాడినప్పుడు రిజెక్షన్ రావడం, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా రిజెక్షన్ వల్ల కూడా వీడు మాట్లాడకుండా అయిపోతున్నాడు. ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే. సో ఆ భయం చిన్నప్పుడు ఉండేది కాదు. ఏ విధంగానైతే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ డజంట్ కమ్ బై బర్త్, పుట్టుకతోటి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ రావు, ఎవరికి రావు. అదే విధంగా భయం కూడా పుట్టుకతోటి రాదు. డన్. రెండు డెవలప్డే. రైట్. సో సంథింగ్ విచ్ ఇస్ డెవలప్డ్ క్యాన్ బి రెక్టిఫైడ్. వండర్ఫుల్. మరి మీరు ఇంత అద్భుతమైన పుస్తకం చిన్ననాటి నుండే ఈ పబ్లిక్ స్పీకింగ్ అందించాలి అని మీకు స్ఫూర్తి ఎలా వచ్చింది? నాకు నేను స్ఫూర్తి. ఎందుకంటే నేను 3rd క్లాస్లో ఉన్నప్పటి నుంచి, దట్స్ మై ఫస్ట్ డిసిజన్, 3rd క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ ప్రేయర్స్. నేను చెప్పిన తర్వాత ప్రేయర్స్ వేరే వాళ్ళు చెప్తుంటే నాలో ఒక ఆనందం. ఐఎమ్ అ లీడర్. ఓకే. సో నేను చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. అక్కడి నుంచి స్లోగా వెన్ ఐ వెంట్ టు స్కూల్ ఫ్రమ్ 6th నుంచి అనుకుంటా, కరెక్ట్గా గుర్తుంచుకుంటే 6th నుంచి ప్రతి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి నా స్పీచ్ స్టేజ్ మీద ఉండాల. వావ్. అది స్క్రిప్ట్ రిటర్న్ కావచ్చు, 10 సార్లు నేను ప్రాక్టీస్ చేసింది కావచ్చు, నేను స్టేజ్ మీద ఉండి నేను మాట్లాడితే అదొక సంతోషం. వావ్. అప్పటి వరకు నాకు ఎక్కడా భయం లేదు, ధైర్యంగా మాట్లాడుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే నాకు ఎటువంటి ఎదురు దెబ్బలు తగలలేదు. ఓకే. కానీ ఒక్కసారి 8th లో ఉన్నప్పుడు వాజ్ టాకింగ్ అబౌట్ ఒక పాపులేషన్ కంట్రోల్ దోస్ డేస్, రఫ్లీ అరౌండ్ 1993 or 94 ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. సో మొత్తం ఇట్స్ అ కాంపిటీషన్. సో అంటే పబ్లిక్ కాంపిటీషన్, అంటే స్పీకింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ అంటాం. సో మాట్లాడుతూ చివరికి మొత్తం చెప్పిన తర్వాత ఐ సెడ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు రిలీజియన్, పబ్లిక్ స్పీకింగ్. అది వచ్చేసి ఐ సెడ్ హౌ ద పాపులేషన్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ అది ఇది అని మొత్తం మాట్లాడు. ఎవ్రీబడి షూర్ దట్ ఐ విల్ గెట్ ఎ ఫస్ట్ ప్రైజ్. సో అక్కడ ఏమైందంటే చివరికి టువర్డ్స్ ఎండ్ ఐ సెడ్ ఆమెన్. ఎట్లా కంట్రోల్ చేయాల్సిన తర్వాత ఒక్కసారి అందరూ నవ్వేశారు. అక్కడ నా భయం మొదలైంది. దట్స్ ద ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్డ్ అ ఫియర్ ఆఫ్టర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్. రైట్. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్. ఇంకా అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ హౌ టు ప్రిపేర్ ద ప్రాపర్ స్పీచ్ అండ్ హౌ టు బి వెరీ కాన్షియస్ ఆన్ ద స్టేజ్. రైట్. సో అవి మీ ఎక్స్పీరియన్సెస్ ఇంకా మిగతా పిల్లలకి, యువతకి ఉపయోగపడాలని బుక్ రాశాను. స్టెప్ బై స్టెప్ గైడా? యా, ఇట్స్ స్టెప్ బై స్టెప్ గైడ్. మనిషికి ఇంకొకటి, యువతకు కూడా నేను చాలా యువతకి ఎందుకు స్పెసిఫిక్గా రాశానంటే దిస్ ఈస్ ఫోకస్డ్ మోర్ ఆన్ తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు భాషలో చదువుకున్న వాళ్ళకి లేదా ఇంగ్లీష్ కొద్దిగా వచ్చిన వాళ్ళ కోసం రాసిన బుక్ ఇది. ఎందుకంటే సాధారణంగా నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివినా కానీ నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏం చేస్తామంటే వర్డ్స్ రావు. మనిషి పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడాలంటే ఫస్ట్ వర్డ్ పవర్ కావాలా. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఓకే, నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి నీకు చాలా తెలుసు నీ గురించి,
కానీ ఆ వర్డ్స్ రావాలి. ఆ వర్డ్ పవర్ ఎలా డెవలప్ చేసుకోవాలని స్టేజ్ 1 రాశాను. తర్వాత డెవలప్ చేసుకున్న వర్డ్ పవర్ని ఏ విధంగా పలకాలని రాశాను. తర్వాత పలికిన తర్వాత నీకు వర్డ్స్ని ఏ విధంగా డాట్స్ కనెక్ట్ చేస్తే ఎదుటివాడు ఇంట్రెస్టింగ్గా వింటాడు అని కూడా రాశాను. ఓకే, అది స్టెప్. దానివల్ల ఒక కాన్ఫిడెన్స్, నేను మాట్లాడేది ఎదుటివానికి అర్థమయ్యేటట్లు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పడానికి అలా స్టార్ట్ చేశాను అనమాట. రైట్. ఇప్పుడు చాలామందికి చాలా ఐడియాస్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, ప్రజెంటేషన్ దగ్గర వెళ్ళిపోతారు. అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేటర్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చా? పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్యూనికేటరా? స్పీకర్ కమ్యూనికేటర్ అవ్వచ్చు. కావచ్చు. ఇప్పుడు క్రౌడ్లో చక్కగా కమ్యూనికేట్ చేస్తున్నాడు, తను పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అనుకుంటాడు, ఒక యూత్, ఒక విద్యార్థి, వారు ఏం చేయాలి? ఇప్పుడు వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్? పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, కానీ వన్ అదేదో- ఎలిమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే. దాని ఎక్స్టెన్షన్ అనే అర్థం కాక అదేదో అనుకుంటున్నారు. ఇప్పుడు వెన్ యు ఆర్ అ వెరీ గుడ్ కమ్యూనికేటర్, పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడడానికి ఎందుకు భయం అవుతుందంటే, నేను ఒంటరిగా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తున్నాను, నా లాంగ్వేజ్ బాగుంది, వెకాబులరీ బాగుంది, కానీ 10 మంది ముందు మాట్లాడినప్పుడు నాకు ఇవన్నీ ఏమి రా. అయితే ఎందుకు ఆ 10 మంది ముందు మాట్లాడినప్పుడు మాత్రమే మనిషికి భయం వస్తుంది అంటే, ఇందాక చెప్పినట్లుగా నీ భయాన్ని నువ్వు ఎదుటి వాళ్ళని చూసి క్రియేట్ చేసుకుంటున్నావు. రైట్. ఇప్పుడు ఇంకొకటి, చాలా మందిని అడిగాను నేను, ఎందుకు మీకు భయం వేస్తుంది పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడేటప్పుడు అని అడిగాను. ఒకటి, చాలామంది ఏం చెప్పారో తెలుసా? సార్, నేను మాట్లాడే సబ్జెక్టు గురించి వాళ్ళు ఏమనుకుంటారో, నేను ప్రిపేర్ అయింది నేను మర్చిపోతానేమో అంటారు. ఓకే, వాళ్ళ మీద వాళ్ళకు డౌట్, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనేది వాళ్ళ మీద డౌట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, నేను మీతోటి మాట్లాడడానికి 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, మీకు తెలుసా నేనేం క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను? తెలియదు. నేను మర్చిపోయాను అనుకో ఒక క్వశ్చన్, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా? 4 కదా నువ్వు అడగాల్సింది 3 కదా అని. మరి ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నువ్వు ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యావో, ఏం ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నావో? మరి అలాంటప్పుడు నీకు భయం ఎక్కడి నుంచి రావాలా? ఎందుకు వస్తుంది భయం? ఓకే, ఎప్పుడైతే నువ్వు మర్చిపోయినానని నువ్వు అనుకొని దాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తావో అక్కడ నీ తప్పుదం బయటపడుతుంది. రైట్. ఓకే, ఇది ప్రతి విద్యార్థుల్లో చిన్ననాటి నుండి జరిగే ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. ఎలక్యూషనే కాదు, ఎక్కడ నలుగురు కలిస్తే అక్కడ ముందుండి వాళ్ళకి ధైర్యంగా నీ స్టోరీ చెప్పడం. ఒక స్టోరీ చెప్పుకోవచ్చు, చిన్నపిల్లలు కలిసినప్పుడు స్టోరీస్. సో బ్రింగ్ 4 people అండ్ స్టార్ట్ ఒక స్టోరీ చెప్పండి. ఒకతోటి కూర్చునే బదులు నిలబడి చెప్పండి. కూర్చొని కూడా చెప్పొచ్చు. సి పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ స్టాండింగ్. ఓకే, సో యూ కెన్ ఆల్సో ఆల్వేస్ సిట్ అండ్ సే, నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడండి. అంటే ఇప్పుడు కార్పొరేట్ లో యువత వచ్చిన తర్వాత మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కనీసం నోరిప్పి మాట్లాడరు వాళ్ళు చేస్తే పని గురించి. లేదా ఎవరైనా వచ్చి బయట నుంచి వచ్చి, బాబు నువ్వేం పని చేస్తున్నావు, నీ గురించి చెప్పు, నువ్వు చేసే పని గురించి చెప్పంటే వాళ్ళు ఓపెన్ చేసి మాట్లాడలేకపోతున్నారు. అది మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఎస్, దే టాపర్స్, ర్యాంక్ హోల్డర్స్. అంటే యాటిట్యూడ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ స్కిల్ లేదు. ఆ స్కిల్ అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కావాలి. మళ్ళీ పని చేసే స్కిల్ ఉంటుంది, సైలెంట్ గా వర్క్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎంతో మంది కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. రైట్. ఇప్పుడు ఒక విద్యార్థి చిన్ననాటి నుంచి మాట్లాడలేదు, డైరెక్ట్ నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అనేది స్టేజ్ దగ్గర, అంటే ఇంటర్వ్యూలో మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ని పోగొట్టుకోవడానికి? స్టెప్ 1, ఒకవేళ ఆ విద్యార్థికి సోషలైజేషన్ అన్న కాన్సెప్ట్లో ఉంటే భయం ఉండదు, లేదా ఎప్పుడు సోషలైజేషన్కి ఎక్స్పోజ్ కాకపోతే ఫస్ట్ టైం ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు భయపడతారు. నేను చూశాను చాలామంది స్టేజ్ మీద, మేము ఇప్పుడు చాలామందికి మేము అవకాశాలు ఇస్తూ ఉంటాం ఫ్రెషర్స్కి. సో వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినప్పుడు వణికిపోతుంటారు, కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, బాడీ అంతా చల్లబడిపోతుంది, చెమటలు గారుతూ ఉంటారు, ఏసీ రూమ్లో చెమటలు గారుతాయి. అరే బాబు ఎందుకు అంటే, సార్ నా గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్, ఫస్ట్ టైం ఆన్ ద స్టేజ్ అంటాడు. అది అయితే ఫస్ట్ టైం ఆన్ ద స్టేజ్, నీ గురించి నీకు తెలుసు కదా. స్టేజ్ ఒకటి, నువ్వు ఇక్కడ నిలబడ్డావు, రేపు ఇంకో ప్లేస్లో ఉంటావు, ప్రాబ్లం ఏంటి నీకు అన్నప్పుడు ఎప్పుడు ఇంతమందిని ఫేస్ చేసి మాట్లాడలేదంటావు. అందుకే నువ్వు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోకపోతే, నువ్వు డైరెక్ట్ స్టేజ్ మీద ఉంటే, ఐ డోంట్ థింక్ దట్ యూ కెన్ ఎన్కౌంటర్ దిస్ ఫియర్. రైట్. చిన్ననాటి నుంచే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. రైట్. అండ్ పబ్లిక్ స్పీకింగ్లో ఇంకా ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మనం ఏమంటామంటే ఓన్లీ మాట్లాడేది అంటాం కదా,
మాట్లాడేటప్పుడు ఇదంతా బేసిక్స్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది బేసిక్స్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి నీకు వాయిస్ ఉండాలి. నీకు ఇలాంటి వాయిస్, ఇంత గాంభీర్యమైనటువంటి వాయిస్ రావాలంటే మామూలుగా కూర్చుంటే రాదు, ప్రాక్టీస్ చేయాలి. అంటే పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఎ స్కిల్ టు ప్రాక్టీస్, స్కిల్ వీ క్యాన్ డెవలప్. ఎస్. అండ్ వెన్ ఐ సే స్కిల్, ఒక్కసారి నువ్వు నేర్చుకున్నావంటే జీవితాంతం నీతో నడుస్తుంది. ఇట్స్ లైక్ సైక్లింగ్. చిన్నప్పుడు సైక్లింగ్ నేర్చుకుంటావు, 10 years తర్వాత నీకు సైకిల్ ఇస్తే మళ్ళీ తొక్కుతావు కదా. మేబీ ఫస్ట్ 2 seconds తడబడతావు, కానీ సైకిల్ దొక్కేస్తావు. స్విమ్మింగ్ ఎప్పుడో నేర్చుకున్నది, ఒక 20 years తర్వాత నిన్ను స్విమ్మింగ్ పూల్లో పడిపోతే నువ్వు స్విమ్ చేస్తావు ఆటోమేటిక్గా. కొత్తగా నేర్చుకునేది లేదు. అందుకే ఏ స్కిల్ అయినా సరే ఒక్కసారి మనం నేర్చుకుంటే మనతో ఉంటుంది. అదేవిధంగా చిన్నప్పుడే నువ్వు ఈ పబ్లిక్ స్పీకింగ్ అంతా నువ్వు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నావంటే నువ్వు ఎప్పుడో జీవితంలో ఒక 10 సంవత్సరాల తర్వాత ఎక్కడో మాట్లాడాల్సి వచ్చినా కానీ నీకు భయం ఉండదు. మేబీ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ భయం ఉంటుంది. ఆ విషయం స్టార్టింగ్ ఎవరికైనా ఉంటుంది, బాగా అద్భుతంగా మాట్లాడాలన్నది కూడా భయమే. యాక్చువల్లీ ఇట్స్ రిక్వైర్డ్. అది అవసరం, భయం కూడా రిక్వైర్డ్. ఇప్పుడు నేను దాదాపు ఇప్పుడు thousands of స్టేజ్ షోస్ ఇచ్చుంటాను. మేబీ టీవీలో కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు. ఐ గో యాజ్ అ గెస్ట్ స్పీకర్, కీనోట్ స్పీకర్ అన్ని చేశాను. కానీ వెళ్ళక ముందు భయం ఉంటుంది నాకు. భయం ఏంటి? ఇంతమంది టైం నేను ఏ విధంగా ప్రెషస్ గా వాడుకోగలను అన్న భయం. అది నన్ను కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటట్లు చేస్తుంది. ఆ భయం ప్రతి ఒక్కరికి అవసరం. కానీ మనం ఫస్ట్ మాట్లాడుకున్న భయం ఉండొద్దు. సో ఇప్పుడు విద్యార్థులకు, యువతకు పబ్లిక్ స్పీకింగ్ అనేది మస్ట్. అది ఆ స్కిల్ వస్తేనే ఏ స్కిల్ అయినా డెవలప్ చేసుకోగలరు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు దానికి వాళ్ళు ప్రిపరేషన్ ఎలా చేయాలి, దానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి? వండర్ఫుల్. మళ్ళీసారి రీటరేట్ చేస్తున్నాను నువ్వు చెప్పింది. యువతకి కానీ ఈరోజు ఏ ఒక్కరు కంపెనీలో పని చెయ్యాలి అనుకున్నా కానీ నోరు తెరిచి మాట్లాడి వాళ్ళు చేయగలిగింది చెప్పగలిగితేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది. అది దట్స్ ఇట్. దానికి ఏం చేయాలా? ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ నీకు తెలుగు, ఇంగ్లీష్, వేరే లాంగ్వేజ్ అన్న లాంగ్వేజ్ తోటి సంబంధం లేకుండా ఫస్ట్ నేను మాట్లాడగలిగినటువంటి స్తోమతను క్రియేట్ చేసుకోవాలి. ఎలా చేయాలి? ఫస్ట్ చిన్నవి తీసుకోండి. ఒక రోజు నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి మేబీ ఒక అద్దం ముందు నిలబడి మాట్లాడు. ఫస్ట్ ఐ హావ్ రిటన్ ఇన్ దట్ బుక్ వెరీ క్లియర్ స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలంటే 1 minute యూ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. నీ గురించి నువ్వు మాట్లాడు ఎదుటి వంతటి మాట్లాడుతున్నప్పుడు. సెకండ్, టాక్ టు యువర్ సిబ్లింగ్స్, ఎందుకంటే వాళ్ళు నిన్ను బాగా అర్థం చేసుకుంటారు. థర్డ్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. ఫోర్త్, టాక్ టు యువర్ పేరెంట్స్. ఫిఫ్త్, టాక్ టు యువర్ క్లాస్ విచ్ ఇస్ ఇన్ దేర్. సిక్స్త్, టాక్ టు ద నెక్స్ట్ క్లాస్ విచ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇన్ని విధాలుగా నువ్వు ట్రై చేస్తేనే స్లోలీ గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది నువ్వు మాట్లాడే దాంట్లో. రైట్. ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి నువ్వు మాట్లాడిన తర్వాత ఫస్ట్ నీ ఫ్రెండ్ తోటి నువ్వు అద్దంలో మాట్లాడుతున్నప్పుడు నీకు ఫెమిలియారిటీ రావాలా. పబ్లిక్ స్పీకింగ్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నీ వాయిస్ నీ చెవులకి ఫెమిలియారిటీ క్రియేట్ చేయగలిగితేనే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఓకే. చాలా మంది నా వాయిస్ నా చెవికి తెలియదు ఎలా ఉంటుంది. కొత్తగా నేను మాట్లాడేసరికి చెవికి వింతగా ఉంటే మైండ్ ఆపరేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎవరో మాట్లాడుతున్నారు వింటున్నట్టుగా ఉంటాయి. ఓకే. దిస్ ఈస్ యాక్చువల్ మేజర్ ఎలిమెంట్. దిస్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్. మన వాయిస్ మన చెవులకి వినబడాలి, తెలియాలి. ఇది నాదే అని, ఇది నా గొంతు ఇట్లా ఉంటది అని మైకులో మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది. అల్టిమేట్ పాయింట్. సో దానికి మిర్రర్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో అమ్మా నాన్న అంటే తమ్ముడు చెల్లి అక్క దగ్గర ప్రాక్టీస్ చేయాలి. పేరెంట్స్ దగ్గర, క్లాస్ కానిది జూనియర్ సీనియర్స్ దగ్గర. అల్టిమేట్. ఒక హై స్కూల్ చిన్నప్పటి నుండి స్పీకర్ అంటే మాట్లాడాలన్న కుతూహలంతో ఇవాళ గ్లోబల్ స్పీకర్ కూడా ఎదిగారు కదా. సో మీరు కూడా ఇలాగే ఇప్పుడు రాసిన స్టెప్స్ ప్రకారంగానే వెళ్ళారా? కరెక్ట్. నేను ప్రాక్టీస్ చేసిన బుక్ లో రాశాను యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే. ఏమేమి స్టెప్స్ అన్నది కూడా రాసుకుంటూ వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ ఆ బుక్ లో ఉంది. రైట్. ఎవరైనా గ్లోబల్ స్పీకర్ గా ఎదగచ్చు. రైట్. ఇది స్టెప్ 1 లో ప్రాక్టీస్ చెప్పారు. మిర్రర్ ప్రాక్టీస్ బిఫోర్ పీపుల్. రైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్. సో సెకండ్, నాకు వాయిస్ మీద ఫోకస్ చేశాను. ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్కి వాయిస్ ఒక అసెట్. నేను దాదాపు ఒక 10 years వర్క్ చేశాను దీని మీద. అండ్ ఈవెన్ టిల్ టుడే ఐ ప్రాక్టీస్. ఎలా అంటే రోజు 1 గంట సేపు ఏదైనా ఒక పుస్తకం తీసుకొని, ఏదైనా మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ పుస్తకం తీసుకొని
ఒక డిస్టెన్స్లో బయట ఓపెన్ ప్లేస్లో నేను నిలబడి ఆ పుస్తకాన్ని గట్టిగా చదివాను. లౌడ్ రీడింగ్ అంటాం అనమాట. వావ్. సో ఏ విధంగా అంటే ఫస్ట్ ఒక 10 feet డిస్టెన్స్లో నా ఫ్రెండ్ని ఒక నిలబెట్టేసి నేను చదివేది వానికి క్లుప్తంగా వినిపిస్తుందా లేదా చెక్ చేసేవాడిని. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అది పెంచుకుంటూ పోయాను. ఒక 100 feet డిస్టెన్స్లో నేను నిలబెట్టి నేను మాట్లాడినా కానీ అతనికి క్లుప్తంగా వినిపించేటట్లు వాయిస్ డెవలప్ చేశాను. సో టుమారో ఒకవేళ టెక్నాలజీ ఫెయిల్ అయ్యి మైక్ పని చేయకపోయినా మన వాయిస్ నా కోసం వచ్చిన ఆడియన్స్ ఎవ్వరూ సఫర్ కావద్దు, అట్లీస్ట్ ఆ డిస్టెన్స్ వరకు అన్నది రైజ్ చేశాను వాయిస్. వావ్. సో దానివల్ల ఏమవుతుందంటే నేను ఈ విధంగా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇందాక చెప్పినట్లుగా నా చెవులకి, నా మైండ్కి, నా వాయిస్ ఫ్రీక్వెన్సీస్ కూడా తెలిసిపోతున్నాయి. వావ్. సో దట్స్ అ ప్రాక్టీస్. అండ్ ఈవెన్ టిల్ టుడే ఎవ్రీ డే అట్లీస్ట్ 5 minutes ఐ డూ దిస్ లౌడ్ రీడింగ్ ప్రాక్టీస్. దీనివల్ల ఇంకో బెనిఫిట్, మనం ఎప్పుడు తెలుగు మాట్లాడుతుంటాం, లేదా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటాం, లేదా చిన్నగా మాట్లాడుతుంటాం ఇలా. అయితే మన జాస్ అన్ని కూడా బిగుసుకపోయి ఉంటాయి ఈ విధంగా మాట్లాడినప్పుడు. పబ్లిక్ స్పీకింగ్లో యూ హ్యావ్ టు స్పీక్ లౌడ్. అప్పుడు ఏమవుతాయంటే యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ మౌత్ అ లిటిల్ బిట్. అప్పుడు ఇవన్నీ నొప్పిలేస్తాయి, పెయిన్ బాగా వస్తుంది, పెయిన్ వస్తుంది. సో నువ్వు ఒక 5 minutes మాట్లాడిన తర్వాత ఈ నొప్పిలు వస్తున్నాయని కూడా ఆపేస్తాం పబ్లిక్ స్పీకింగ్లో. ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అయిన స్కూల్ నుంచి చేస్తున్నప్పుడు. రైట్. సో ఇవన్నీ పర్మనెంట్ గా పోవాలంటే నేను ఒక రోజంతా ఇదే వాయిస్ తోటి, ఇదే ఫ్రీక్వెన్సీ తోటి, ఇదే ఎనర్జీ తోటి మాట్లాడగలిగే విధంగా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. రైట్. ఇప్పుడు విద్యార్థులు, యువత సెకండ్ స్టెప్ వాయిస్ మీద ఫోకస్ పెట్టాలి. వాయిస్. ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరో బాగా డైలాగ్ చెప్తున్నాడు, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? చాలా. కానీ మనం కూడా చేయాలి కదా. ఒక హీరో, నేను ఫేవరెట్ హీరో, నా ఫేవరెట్ హీరో అలా ఉన్నారు అన్నప్పుడు ఆ ఫేవరెట్ హీరో ప్రాక్టీస్ చేస్తేనే ఎదిగాడు. యాక్టింగ్ ఈజ్ ఎ స్కిల్, డైలాగ్ డెలివరీ ఈజ్ ఎ స్కిల్, యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్. పబ్లిక్ స్పీకింగ్ ఆల్సో ఇస్ అన్ యాక్ట్. యాక్ట్, yes. యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్ వన్. అది ఇప్పుడు నేను ఏదైనా సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ది కదా. సెకండ్ నేను దేని మీద ప్రాక్టీస్ చేశానంటే నా మాడ్యులేషన్ ఆఫ్ వాయిసెస్, హెచ్చు తగ్గులు. డైలాగ్ డెలివరీ అన్నారు కదా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి డైలాగ్ ఇదే ఫ్రీక్వెన్సీలో చెప్తే టైం తర్వాత బోర్ కొట్టేస్తుంది ఆడియన్స్. ఈ ఫ్రీక్వెన్సీస్ తగ్గాల. ఏదైతే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో ఇదే రేంజ్ లో వెళ్ళాలి. ఏదైతే నువ్వు స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నావో ఇది ఇంపార్టెంట్ నీకు జీవితంలో అన్నప్పుడు ఫ్రీక్వెన్సీ పెరగాల. అది అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇట్స్ లైక్ మన సైకాలజీలో చెప్తూ ఉంటాం, ఒక విషయానికి నువ్వు కన్సిస్టెంట్ గా చేస్తూ ఉన్నప్పుడు అలవాటు పడిపోతే నీకు దాని మీద ధ్యాస ఉండదు. అందుకే మనిషి అటెన్షన్ ని గ్రాప్ చేయాలంటే ఆ మైండ్ అటెన్షన్ ని కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. అది అందుకే హెచ్చు తగ్గులు ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండాలి. ఒకసారి పెంచుతా ఉండాలి. ఏం జరిగిందంటే అలా జరిగింది. సో అది వాయిస్ మాడ్యులేషన్. ఇంకొకటి రేట్ ఆఫ్ స్పీచ్ కూడా ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ స్పీచ్. రేట్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక నిమిషానికి ఎన్ని పదాలు నా నోటిలో నుంచి రావాలి, ఏ సందర్భంలో ఎలా రావాలి. యావరేజ్ గా 100 to 120 words per minute వస్తాయండి మనకి. అది నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టాకింగ్. నువ్వు స్లోగా ఏదైనా సరే ఇంపార్టెంట్ విషయం లేదా సెంటిమెంట్ విషయం మాట్లాడుతున్నప్పుడు ఇట్ కమ్స్ డౌన్ బికాస్ యూ స్పీక్ వెరీ స్లోలీ, యూ గివ్ లాట్ ఆఫ్ గ్యాప్ వాట్ ఐమ్ టాకింగ్. Suppose if you are speaking about something very exciting, something very dangerous, then you raise your voice and the words will flow from your mouth like a bullets. అప్పుడు నీ రేట్ ఆఫ్ స్పీచ్ విల్ ఇంక్రీజ్ టు 140, 150. ఫటాఫట్ వెళ్తూ ఉంటాయి, బుల్లెట్ వెళ్తూ ఉంటాయి. సో దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ దట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ ద. ఇదంతా ప్రాక్టీసే. మనం ఎమోషన్స్ని గమనిస్తూ మన వాయిస్ మాడ్యులేషన్ అయినప్పుడు ఆ మాడ్యులేషన్ ప్రకారంగా వెళ్తూ ఉంటుంది. కరెక్ట్. మీరు ఇందాక చెప్పినట్లు ఎవ్రీ యాక్టర్ మీరు చూడండి సేమ్ టోన్ లో మాట్లాడారు సినిమా మొత్తంలో. మాట్లాడితే మనం ఆ డైలాగ్ వినాం, సినిమానే చూడం, డైలాగ్ వినాం. సో వాళ్ళ డైలాగులు ఎలా ఉంటాయంటే చూస్తూ ఉన్నవానికి ఐదర్ గూస్ బంప్స్ రావాలా లేదా వాడు కంప్లీట్ గా సెటిల్ అయిపోయి నిదానంగా కూర్చోవాలి. సెంటిమెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలా, ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు ఎలా ఉండాలా, ఆ ప్రాక్టీస్ వాళ్ళు చేసి వాళ్ళు డెలివరీ చేస్తున్నారు కాబట్టే ఇంత క్రేజ్ ఉంటుంది. పబ్లిక్ స్పీకర్ కూడా ఒక యాక్టర్. నువ్వు స్టేజ్ మీద నిలబడ్డావంటే ఒక్క సెకండ్ కూడా ఎదుటి వానికి డిస్టర్బ్ అంటే అటెన్షన్ డీవియేట్ కాకుండా నువ్వు ఎప్పుడైతే మాట్లాడగలుగుతున్నావో యు బికమ్ అన్ ఎఫిషియెంట్ స్పీకర్. రైట్. అది ఎవరికైనా సాధ్యమేనా? ఎవరికైనా సాధ్యం. మీరే గుడ్ ఎగ్జాంపుల్ కదా. ఎస్.
గల్లీ లీడర్ నుండి గ్లోబల్ లీడర్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే మీ ఐకాన్స్ టాక్స్లో విన్నాగా, గల్లీ స్పీకర్ నుండి బాగా ప్రాక్టీస్ చేసి ఒక గ్లోబల్ స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చారుగా. అవును. విన్ని యూ హ్యావ్ వన్ ద అవార్డ్. రైట్. సో చెప్పండి, ఇంకా వాయిస్ నెక్స్ట్ అనేది వాయిస్. సో ఇవన్నీ కలగలిపి స్టేజ్ మీదికి వెళ్ళడానికి, స్టేజ్ మీద టాపిక్ మొదలెట్టి అలా కంటిన్యూ చేయడానికి ఏం పాటించాలి? ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఇవన్నీ చూసాం. బిఫోర్ స్టేజ్. ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తాం. అండ్ బిఫోర్ స్టేజ్కి ఇంకొక ఎలిమెంట్ ఐ వుడ్ లైక్ టు యాడ్, అది చేసాం. మన బాడీ లాంగ్వేజ్ మన వాయిస్కి, మనం చెప్పే కంటెంట్కి మ్యాచ్ కావాలి. అది కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు వెరీ సింపుల్, నేను ఎప్పుడైనా చెప్తున్నానండి, మా ఇంట్లో ఒక పెద్ద డాగ్ ఉందని ఇలా చూపిస్తే వాడు నవ్వుతాడు. మీరు ఎలా నవ్వారో జనాలు అందరూ నవ్వుతారు, చిక్కింది అంటారు. లాంగ్వేజ్ ఏంది, చెప్పేది ఏంది. లేదా మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల చేసిన వాడు నవ్వుతాడు. దిస్ సింక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. నవ్వు ఇప్పుడు నేను సిమిలర్గా నేను స్టేజ్ మీదకి వచ్చి నవ్ వీఆర్ ఆన్ ద స్క్రీన్. ఓకే, అయిపోయింది, ఆఫ్ ద స్టేజ్ అయిపోయింది, బిఫోర్ అయిపోయింది, నవ్ ఆన్ ద స్టేజ్. స్టేజ్ మీదకి రాగానే ఫస్ట్ ఏం చేస్తాము? రాగానే ఫస్ట్ అందరిని చూడగానే భయం అవుతుంది. దట్స్ వాట్ వీ స్టార్టెడ్ విత్. అందుకే టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు రాకముందు జస్ట్ స్పెండ్ సమ్ మినిట్స్ వెయిటింగ్ అండ్ విజువలైజింగ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ ఆన్ ద స్టేజ్. నేను ఇక్కడ కూర్చొని విజువలైజ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ ఆన్ ద స్టేజ్, ఐఎమ్ టాకింగ్ టు ద పీపుల్, ఐఎమ్ టాకింగ్ ఇన్ దిస్ టోన్, ఎవ్రీబడి ఈస్ పేయింగ్ అటెన్షన్. విజువలైజ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్టేజ్ జస్ట్ ఫర్ 1 minute. ఎఫెక్టివ్గా మాట్లాడుతున్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. రైట్. అప్పుడు ఏమవుతుందంటే, యువర్ టెన్షన్, యువర్ నర్వస్, ఇట్స్ లైక్ అ మెడిటేషన్. రైట్. యువర్ టెన్షన్, నర్వస్నెస్, ఎవ్రీథింగ్ విల్ కమ్ డౌన్. అండ్ దెన్ టేక్ అ స్లో బ్రెత్ అండ్ దెన్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అప్పుడు విలువగానే మెల్లిగా స్టేజ్ మీదకి రావాలా. రైట్. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చాలా మంది నేను గమనించాను, వస్తూనే మాట్లాడుకుంటూ మొదలెడతాను. అది ఎప్పుడు అలా చేయకూడదు. అది డోంట్ ఏంటంటే మాట్లాడుకుంటూ రావద్దు. స్టేజ్ మీదకి రండి, నిలబడండి, ఒక్కసారి ఆడియన్స్ని చూడండి. చూస్తూ ఉన్నప్పుడు టేక్ అ డీప్ బ్రెత్ అండ్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఆ టెన్షన్ ఒకవేళ నువ్వు వాళ్ళని చూస్తున్నప్పుడు వచ్చే టెన్షన్ కూడా యు ఆర్ బ్రీదింగ్ ఇట్ అవుట్. అచ్చా, రిలాక్సేషన్ వస్తుంది. అందుకే ఒక్కసారి అందరి దిక్కు చూడండి. ఫస్ట్ టైం స్పీకర్కి నేను యూజువల్గా ఇలాంటి సలహాలు ఇస్తాను. అక్కడ కూర్చున్న చాలా మందిలో ఎవరో ఒక్కరు నీకు ఫెమిలియర్గా ఉన్నట్లు కనిపిస్తుంది ముఖం. ఫెమిలియారిటీ ఒక్కసారి ఆ ముఖం కనిపించిందంటే మనకు అబ్బా ఎవరో ఉన్నారు అన్న రిలాక్సేషన్ వస్తుంది. ఎవ్వరూ ఫెమిలియర్గా కనిపించలేదు, అంత కొత్త వాళ్ళే ఉన్నారు. ఎవరో ఒకరు నవ్వుతూ ఉంటారు, వాళ్ళ దిక్కు చూడండి. రైట్. మన బ్యాడ్ లక్, ఎవ్వరు నవ్వట్లేరు. ఓకే. అంతమందిలో నువ్వు ఒక అబ్బాయి అయితే, ఒక అందమైన అమ్మాయి ఎవరన్నా ఉంటే వాళ్ళ ముఖం చూడండి. అది అమ్మాయి అయితే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఉంటే చూడండి. దీస్ ఆర్ ప్లెజర్ ప్రిన్సిపల్స్. రైట్. మనం ప్లెజర్ఫుల్ గా మాట్లాడడానికి ఒక అల్టిమేట్ టెక్నిక్ ఇది. ఒక స్టేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. అప్పుడు ఒకసారి చూసి మనస్ఫూర్తిగా ఒక గాలి పీల్చుకొని దెన్ యూ స్టార్ట్ యువర్ స్పీచ్. దట్స్ సెట్టింగ్ యువర్ కాంటెక్స్ట్ ఫర్ ద స్పీచ్. రైట్. అప్పుడు ఏమవుతుందంటే, ఇంతసేపు మనం ఎప్పుడో ఆడియన్స్ని చూసి భయపడతామంటాం కదా, అక్కడి నుంచి భయం రాకుండా తెలిసిన దాని మీద యు ఆర్ యాంకరింగ్ యువర్ సెల్ఫ్. రైట్. నోన్ ఫ్యాక్టర్ మీద యాంకరింగ్ చేసి నీ స్పీచ్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ భయం పోయి నీ కంటెంట్ మీద ఫోకస్ పెరుగుతుంది. రైట్. దిస్ ఇస్ స్టెప్ 1. సెకండ్, చాలా మందికి ఏంటంటే మాట మొదలుపెట్టిన తర్వాత కూడా మళ్ళీ మధ్యలో ఎవరైనా ఆడియన్స్ డిస్టర్బ్ అయ్యి నవ్వినా, ఎటువంటి బిహేవియరల్ చేంజ్ ఉన్నా, బాడీ లాంగ్వేజ్ చేంజ్ ఉన్నా భయం అవుతుంది. అందుకే ఫస్ట్ టైం వెన్ యు ఆర్ టాకింగ్, డోంట్ లుక్ ఎట్ ఆడియన్స్ డైరెక్ట్లీ. ఓకే. బట్ హ్యావ్ ఎ బ్లర్డ్ విజన్ ఆఫ్ ది ఆడియన్స్. అది ఎలా వస్తుందంటే, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే యాంగిల్లో జస్ట్ ఈ డిగ్రీలో ఐస్, ఐబ్రోస్ తలపై నుంచి వెళ్ళాలి నీ కాంటాక్ట్. అంటే బ్యాక్ ఉన్నటువంటి వాల్ కానీ ఆ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తూ మీరు మాట్లాడండి. డైరెక్ట్ చూడొద్దు. రైట్. ఎందుకంటే డైరెక్ట్ చూస్తే ఎవ్రీ మూమెంట్ ఈస్ క్యాప్చర్డ్. అలా ఎమోషన్స్, ఫీలింగ్స్ కనబడతాయి. అప్పుడు దానికి రెస్పాన్స్ నువ్వు రెస్పాండ్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆ వాల్ ని చూసుకుంటూ మాట్లాడితే యు ఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీబడి బట్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీబడి. ఓఫో,
అంటే టెక్నిక్. అది దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఐ కాంటాక్ట్. ఎందుకంటే నువ్వు ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడావనుకోండి, ఆడియన్స్ విల్ నాట్ గెట్ కనెక్ట్. సింక్ ఉండదు. రైట్. అందుకే ఐ కాంటాక్ట్ కోసం ఇది చేయొచ్చు. సెకండ్ స్టెప్ ఏం చేయొచ్చు, ఒకవేళ నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను జనరల్గా మాట్లాడుతున్నాను, బ్లర్డ్ విజన్ ఉంది, నెక్స్ట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్, ఎలా చేయాలా? అండ్ ఇలాగే చూసామనుకోండి కంటిన్యూస్గా, అప్పుడు ఏమంటారు, మమ్మల్ని పట్టించుకుంటలేరని సైడ్ వాళ్ళు అనొచ్చు కదా. సో అందుకే దెర్ ఇస్ అనదర్ టెక్నిక్ వి యూస్ ఎస్ సింబల్ ఆర్ జెడ్ సింబల్ విత్ యువర్ ఐ కాంటాక్ట్. అచ్చా, ఇట్లా జెడ్ లాగా చూడడం. నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా చూసుకుంటూ వచ్చావు, యు ఆర్ మేకింగ్ ఎస్. అదర్స్ ఎస్. ఎస్ కానీ లేకపోతే జెడ్ కానీ. సో దట్ మీన్స్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీబడి, బట్ అందరిని యు ఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీబడి. ఈ సింబల్స్ తోటి కూడా. ఓకే, ఎస్ అండ్ జెడ్ చాలా బాగుంది. ఆ సింబల్స్ ఏమైతే అంటే ఇట్ కవర్స్ ఆల్ ద కార్నర్స్. అందరినీ నన్ను చూస్తున్నారు అన్న ఫీల్ వస్తుంది. ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తావు. ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తే యు ఆర్ గ్రాబింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్. వండర్ఫుల్. సో దట్స్ వన్ టెక్నిక్. ఒకవేళ నువ్వు ఇది సక్సెస్ అయ్యి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే దెన్ యూ స్టార్ట్ హ్యావింగ్ అ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద పీపుల్. అప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు నీకు భయం ఉండదు. భయం అనేది చూస్తే భయం ఉండదు కాబట్టి నీ కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. దిస్ ఇస్ హౌ యూ ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ ఈవెన్ లుకింగ్ ఎట్ ద పీపుల్ అండ్ టాకింగ్. వండర్ఫుల్. సో ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చాలా ప్రతి స్పీకర్ ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో, చేస్తారండి. ఆ స్టేజ్ మీదకి రావడానికి ముందు ప్రతి యువత విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కలలు కానడమే కాదు, దీనికి సాధన చేయాలి. సాధన చేస్తేనే కళలు సాధకం అయితే రైట్. మరి ఇప్పుడు చెప్పండి, ఈ పబ్లిక్ స్పీకర్గా ఎదగడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటివి? వండర్ఫుల్. నువ్వు చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేసినా ఎదిగిన తర్వాత అయినా సరే, ఫస్ట్ థింగ్ ఎవ్రీబడి బికమ్స్ అ లీడర్. యూ డెవలప్ అ లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే నలుగురి ముందు నువ్వు మాట్లాడుతున్నావంటే యు ఆర్ ఆల్రెడీ ఏ లీడర్. అంతే. ఇప్పుడు మాటలు వచ్చిన వాళ్ళే లీడర్ కదా, ఎవరు మాట్లాడగలిగితే వాళ్ళు లీడర్. అంతే. సెకండ్, నువ్వు మాట్లాడాలి అంటే నీ థాట్స్ ను ఆర్గనైజ్ చేయాలి కదా. సో యు ఆర్ ఆల్సో లర్నింగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, హౌ టు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. వావ్, సెల్ఫ్ ఆర్గనైజింగ్. థర్డ్, నీ ముందు కూర్చున్న ఆడియన్స్ ని నువ్వు డీవియేట్ చేయకుండా అట్రాక్ట్ చేయాలి కదా. అంటే పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటున్నావు కదా. వావ్. ఫోర్త్, ఇంతమంది ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే నీలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తుంది. దేన్నైనా నేను చేయగలనన్న నమ్మకం ఏర్పడుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఏ కంపెనీ వదులుకుంటుందండి మిమ్మల్ని? అంతే కదా. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కాదు, క్వాలిటీస్ ఉన్న వాళ్ళని వదులుకోదు. అంతే. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కొద్దిగా తక్కువ ఉందనుకోండి, నేను తీసుకొని నేర్పించగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేను తీసుకున్న తర్వాత నేను నేర్పించాలంటే నాకు అవసరం లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి లేదా సీనియర్స్ మీటింగ్స్లలో అడిగినప్పుడు నీ అవసరం ఉంటుంది. దానికోసం నా టైం ఇన్వెస్ట్ చేయలేం కదా. రైట్. ఈ స్కిల్ కంపెనీలో రాదు. ఈ స్కిల్ సొంతగా నేర్చుకోవాలి. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి నీ టెక్నికల్ స్కిల్ ఏదన్నా ఉంటే ఇక్కడ నేర్పించుకోవచ్చు. దానికి ట్రైనింగ్ కూడా ఉంటుంది కదా. ట్రైనింగ్ కూడా ఉంటుంది ఎలాగో. బట్ పబ్లిక్ స్పీకింగ్ ఉండదు కదా. రైట్. అంటే ప్రతి యువత ఒక అద్భుతమైన ఎంఎన్సీస్లో జాబ్ చేయాలన్నా, ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయాలన్నా, కాదు ఏ కంపెనీలోనైనా ఒక ఎఫెక్టివ్ జాబ్ని క్రియేట్ చేసుకోవాలంటే ఈ స్కిల్ని నేర్చుకోవాలి. ఈ 4 స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి: లీడర్షిప్ స్కిల్స్, సెల్ఫ్ ఆర్గనైజింగ్ స్కిల్స్, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, అండ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. సో ఈ 4 అంటే పబ్లిక్ స్పీకింగ్ ఒక్కటి గనక ప్రాక్టీస్ చేసి ఆ ధైర్యం తెచ్చుకోగలిగితే ఏదైనా సాధ్యం జీవితంలో అని అర్థమవుతుంది. కరెక్ట్, మీరు చెప్పిన దాన్ని బట్టి. అబ్సల్యూట్లీ. వండర్ఫుల్. సో ఇప్పుడు మరి ఈ పబ్లిక్ స్పీకింగ్ ఇంత అద్భుతమైందని అందరికీ తెలిసి కూడా ఇంప్రూవ్ చేసుకోకుండా అడ్డుపడే క్వాలిటీస్ ఏంటి అంటారు? సాధారణంగా ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి భయం ఎక్కువ. చిన్న పిల్లలు తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు పేరెంట్స్ భయపడతారు. కరెక్ట్. ఆ భయంతో నువ్వు వేయకుండా ఆపేశావనుకో, వాడు ఎప్పుడూ నడవలేడు. మనం కూడా అదే. ఫస్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళని చూడగానే ఆ భయం మొదలవుతుంది.
సెకండ్, మిగిలిన అంశాలు లేక ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, సైకిల్ నేర్చుకుంటారు మీరు. ఎప్పుడన్నా సైకిల్ డైరెక్ట్గా ఎక్కి కూర్చోగానే లేదా పుస్తకాల్లో చదివి మీరు ఇలా తొక్కాలా, ఇలా పట్టుకోవాలా, ఇలా చూడాలా అని చెప్తే సైకిల్ రాదు. ఎస్, ఫస్ట్ పట్టుకోవాలా, ఎక్కాలా, కూర్చోవాలా, తొక్కాలా, కింద పడాలా, దెబ్బలు దాకించుకోవాలా, మళ్ళా తొక్కాలా, అప్పుడే వస్తుంది. ఎస్, సిమిలర్గా పబ్లిక్ స్పీకింగ్. ఎస్, కొన్నిసార్లు స్టేజ్ మీదకి వెళ్ళాలా, మాట్లాడాలా, తప్పు చేయాలా, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలా, మళ్ళా ట్రై చేయాలా, ఆ ఎఫర్ట్స్ కావాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ టైం మాట్లాడగానే ఎవరో నవ్వారని, ఎవరో కమెంట్ చేశారని స్టేజ్ మీదకి వెళ్ళారు. ఇంకా ఫస్ట్ ఎదుటి వాళ్ళ కామెంట్స్ కు భయపడి ఆగుతున్నారు. ఇది ఫస్ట్ హర్డిల్. అసలు కమెంట్స్ కూడా అవసరం లేదు, అంటారేమో అనే ఆలోచనతోటే ఇది ఇల్యూషనే, ఇంకా భ్రమ. వాళ్ళు అనడం సంగతి పక్కన పెడితే అంటారేమో అన్న భావనే అడ్డుపడుతుంది. చాలా మందికి అదే. ఇప్పుడు నేను ఈ రోజు మాట్లాడితే జీవితాంతం నా గురించే మాట్లాడతారేమో వీళ్ళు అన్న భ్రమలో ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఎవరికి ఉందండి అంత టైం? నిన్న జరిగింది వాళ్ళు మర్చిపోతున్నాం, పొద్దున జరిగింది, పొద్దున ఏం తిన్నారు కూడా గుర్తులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. Yes. ఈ రోజు నువ్వు మాట్లాడింది జీవితాంతం గుర్తుంచుకుంటారా నీతో ఉన్నా గానీ? రైట్, ఇది అల్టిమేట్ పాయింట్. ఎవరో ఏమో అంటారు అనేది. ఇంకోటి, అసలు ఆ భావాన్ని జయించాలంటే పబ్లిక్ స్పీకింగ్ రావాలని అర్థమవుతుందిగా. పబ్లిక్ స్పీకింగ్ వచ్చిన వాళ్ళకి, పబ్లిక్ స్పీకింగ్ని జయించిన వాళ్ళు ఎవరు ఏమనుకున్నా వాళ్ళు వాళ్ళలా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమైందిగా మీరు చెప్పిన పాయింట్. కరెక్ట్. అందుకే నేను యూజువల్గా ఇదొక చెప్తాను. నలుగురు కూర్చున్నారండి, నలుగురిలో నువ్వు రా, ఫస్ట్ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. సపోజ్ 40 మెంబర్స్లో నువ్వు వచ్చి మాట్లాడుతున్నప్పుడు తప్పు చేశావు, అందరూ నవ్వుతారు, వెళ్ళి కూర్చో. సెకండ్ రోజు రా, చేసిన తప్పు మళ్ళీ చేయకుండా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని రా. ఫస్ట్ రోజు 40 మంది నవ్వారు, సెకండ్ రోజు 30 మంది నవ్వుతారు తప్పు చేస్తే. థర్డ్ రోజు మళ్ళా రా, 20 మంది నవ్వుతారు. ఫోర్త్ రోజు మళ్ళా రా, 10 మంది నవ్వుతారు. ఫిఫ్త్ రోజు మళ్ళా రా, ఒక్కరు నవ్వుతాడు. సిక్స్త్ రోజు నువ్వు రా, నువ్వు నవ్వుతావు అందరిని చూసి. వాహ్, ఇది ప్రతి యువత ఒక ఎవరినో ఆదర్శంగా తీసుకుంటున్నారు కదా ఇప్పుడు. వారందరూ ఇలా ప్రిపేర్ అయిన వాళ్ళేగా. అంతే కదా. ఏ హీరో ఫస్ట్ సినిమాకే అద్భుతమైన డైలాగులు చెప్పలేదుగా. ఏ క్రికెటర్ ఫస్ట్ బాల్లోనే సెంచరీ చేయలేదుగా. ఎంత ప్రాక్టీస్ చేశారు. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫెయిల్ అవుతాం. ఎస్, కోహ్లీ వి కాల్ ఇట్ యాజ్ అ రన్ మిషన్, బట్ హీ ఆల్సో ఫెయిల్స్. బట్ అట్లా ఫెయిల్ అవుతున్నాను నేను ఆడకుండా కూర్చోలేం కదా ఇంట్లో. యూ ప్రాక్టీస్ మోర్, ఎందుకు అవుతున్నామని. అప్పుడు ఏమవుతుందంటే 40 మంది నవ్వే దగ్గర నుంచి 40 మందిని చూసి నువ్వు నవ్వే స్థాయికి ఎదుగుతావు. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఎస్, వండర్ఫుల్. సో ఇంకా ఇప్పుడు చాలామంది అయితే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, జాబ్ కావాలి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ అడ్డంకులు ఉంటాయి వాళ్ళకి. మన యూత్కి ఇంకా మీరు ఏమేం పాటించాలంటారు? పబ్లిక్ స్పీకింగ్తో పాటుగా మీరు చాలామంది ఫ్రెషర్స్కి అవకాశాలు ఇస్తూ ఉంటారు కదా. ఒక ఇంటర్వ్యూకి రావాలన్నా, ఒక జాబ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇంకా ఏమేమి వేస్ అండ్ వ్యూస్ని ఆచరించాలి? ఎలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ అ లర్నింగ్ యాటిట్యూడ్ దట్ ఈస్ రిక్వైర్డ్ బై ఎవ్రీబడి. నేర్చుకోవాలి అన్న తపన మనిషికుంటే ఏదైనా సాధ్యం చేయొచ్చండి. అది మెయిన్. ఆ తత్వం మీకు కనబడాలి అక్కడ. నేర్చుకోవడానికి రెడీ ఉన్నామని కనపడాలి. అన్నీ నేను నేర్చుకొని వచ్చుడే అవసరం లేదు. మీరు చెప్పింది నేను నేర్చుకుంటా సార్, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పినా మీకు ఓకేనే. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గరకు వస్తారు, ద ఫస్ట్ క్వశ్చన్ దాదాపు ఎవ్రీ హెచ్ఆర్ విల్ ఆస్క్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంట. అది మెయిన్. ఇది అందరికీ తెలుసు. అందరూ ఏం చేస్తారంటే ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నది ఒక 5 లైన్లు 6 లైన్లు రాసుకొని బట్టి అక్కడికి వచ్చి చెప్పేస్తారు. రైట్. ఇప్పుడు మధ్యలో ఏదైనా క్రాస్ క్వశ్చన్ వస్తే వీళ్ళు తడబడతారు. అయిపోయా. బుక్ రీడింగ్ ఈజ్ మై హాబీ అన్నారు అనుకో, ఏదైనా బుక్ పేరు అడిగి ఆడుతున్నా అంతే. ఎటువంటి బుక్స్ నీకు ఇష్టం? నా మ్యూజిక్ లిజనింగ్ హాబీ అన్నప్పుడు వెస్టర్న్ పాప్ అంటే తెలియదు, అవుట్. క్లాసికల్ అంటే తెలియదు. కాబట్టి జెన్యూన్ గా ప్రిపేర్ అయి రావాలి అనేది అర్థమవుతుంది మీ ద్వారా. జెన్యూనిటీ, రైట్. ప్లస్ తెలియకపోతే దిస్ ఇస్ వాట్ ఐ స్టడీడ్, ఇది మాకు తెలియదండి నేర్చుకుంటాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాకు తెలుసు కదా వీళ్ళందరూ ఫ్రెషర్స్ అని. కాలేజ్లో ఉన్నప్పుడు ఏ నాలెడ్జ్ అని తెలుసు కదా. వచ్చింది అందరం కూడా అదే స్టేజ్, అందరూ అక్కడి నుంచి వచ్చారు. మరి ఎందుకు ఫూల్స్ చేయడం ఇక్కడ కూర్చునే వాళ్ళని? అది కరెక్ట్. ఇది అల్టిమేట్ పాయింట్ చెప్పారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చారు. వాళ్ళని ఏదో ఫూల్ చేద్దామని, బ్లఫ్ చేద్దామని ప్రయత్నం చేయకండి. జెన్యూన్గా ఉండండి.
చివరగా యువర్ మెసేజ్ టు యూత్. మై మెసేజ్ టు యూత్ ఈజ్ అండ్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగానే కలలు కనండి. కలలు సార్థకం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు సాధన చేయాలి. అయితే ఏమేం చేయాలి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ప్రతి యూత్ కూడా ఈరోజు ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు చేసే పనిని నీ గురించి 10 మందికి చెప్పాలి అంటే నీకు మాటలు వచ్చి ఉండాలి. మాట్లాడడం నేర్చుకోండి. 10 మందిలో మాట్లాడడం నేర్చుకోండి. 10 మందిలో మాట్లాడడం నేర్చుకుంటే నువ్వు 10 మందికి నేర్పించే స్థాయికి ఎదగలుగుతావు. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా పబ్లిక్ స్పీకింగ్ ఎంత అవసరమో. పబ్లిక్ స్పీకింగ్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్? లీడర్గా ఎదుగుతాం, పీపుల్ స్కిల్స్ వస్తాయి, సెల్ఫ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ వస్తాయి, మన థాట్స్ని ఆర్గనైజ్ చేసుకోగలుగుతాం, తర్వాత మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వారు ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ విన్నారు కదా. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఒక జాబ్ క్రియేట్ చేయాలన్నా, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఆ స్థాయి దాటి వచ్చారు. మనం ఏదో బ్లఫ్ చేద్దామని, ఫూల్ చేద్దామని ప్రయత్నం చేయకండి, జెన్యూన్గా ఉండండి అని చెప్తున్నారు. అండ్ మీరు కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోవడానికి సాధన చేయండి, నలుగురికి నేర్పే స్థాయికి మీరు ఎదగాలి అంటున్నారు. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్లో మీరు ఏ స్కిల్స్ని బాగా ప్రాక్టీస్ చేసి పబ్లిక్ స్పీకింగ్లో మీరు ఎదుగుతున్నారో, మీకు ఇంకా ఏ స్కిల్ కావాలో ఇందులో క్వశ్చన్ చేయండి. వారి ద్వారా మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.